అత్యంత వెనుకబడిన గిరిజన జిల్లా పార్వతీపురం మన్యంలో ఇన్నాళ్లుగా గిరిజనుల జీవితాలను వేధించిన డోలీ రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగుపడింది. రోడ్డు లేక రోగులను డోలీలో మోసుకెళ్లాల్సిన పరిస్థితికి ముగింపు పలికేలా బీటీ రహదారుల నిర్మాణం జరుగుతుండడం గిరిజన గ్రామాల్లో ఆనందాన్ని నింపుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా కొండలు, లోయలు, దట్టమైన అడవుల మధ్య విస్తరించిన గిరిజన గ్రామాల నిలయం. ఈ జిల్లాలోని వందలాది గ్రామాలకు ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదు. అనారోగ్యం కలిగితే వాహనం కూడా ఉండదు. మనుషులే డోలీల్లో రోగులను మోసుకెళ్లాల్సిన దుస్థితి. పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాల్లో 451 గ్రామ పంచాయతీల్లో 918 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా పాచిపెంట, సాలూరు, జీయల్పురం, కురుపాం, సీతంపేట మండలాల్లో కొండ శిఖరాలపై అనేక చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కేవలం 5 నుంచి 20 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఈ గ్రామాలకు చేరుకోవాలంటే గంటల తరబడి నడక తప్ప మరో మార్గం లేదు. ఆరోగ్యం, విద్య, సంక్షేమ పథకాలు, మార్కెట్ సదుపాయాలు వంటి మౌలిక ప్రభుత్వ సేవలు వీరికి ఇప్పటికీ అందే పరిస్థితి లేదు. చాలా గ్రామాల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే సమీపంలో వైద్య సదుపాయం లేక అడవులు, కొండలు దాటుకుంటూ ఆసుపత్రికి చేరుకోవాలి. వాహన సదుపాయం లేకపోవడంతో రోగులను డోలీలలో మోసుకుంటూ తీసుకెళ్లాల్సి వస్తోంది. గత కొన్నేళ్లలో ఈ కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మౌలిక వసతులు లేక. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గిరిజనులకు అండగా నిలిచింది. జిల్లాలోని 106 గ్రామాలకు 195 కోట్ల వ్యయంతో 245 కిలోమీటర్ల రహదారులు నిర్మించారు. దీంతో వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సేవలు మొదటిసారి గిరిజన గ్రామాల తలుపు తట్టనున్నాయి. జిల్లాలోని ఇంకా 370 గ్రామాలకు సరైన రోడ్లు లేవు. వాటిలో 83 గ్రామాలు పూర్తిగా నడక మార్గాలపైనే ఆధారపడి ఉన్నాయి. సాలూరు, పాచిపెంట, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం వంటి మండలాల్లో ఈ గ్రామాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్గా ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే డోలీ గ్రామాల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాలకు నడిచి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఇంజనీరింగ్ బృందాలతో కలిసి తక్కువ ఖర్చుతో రోడ్డు సాధ్యమయ్యేలా 83 గ్రామాలకు 83 ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మొత్తం నివేదికను కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పూర్తిస్థాయి బీటీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. డోలీ మోతలు ఇక కనిపించవన్న నమ్మకం గిరిజన గ్రామాల్లో ఆనందం నింపుతోంది. ఈ రహదారులు కేవలం దారులు కాదు, ఆశకు, భద్రతకు, జీవనానికి చిహ్నాలని. డోలీపై సాగిన జీవన పోరాటానికి రోడ్డు రూపంలో పరిష్కారం దొరకనుండడంతో పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి దిశగా మరో ముందడుగు వేసిందని గిరిజనులు చెప్పుకుంటున్నారు.